అంటే అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరుగుతుంది సార్? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా మీ దగ్గరికి వచ్చింది, మీకు లెటర్ ఇచ్చింది అంటూ కూడా చెప్తున్నారు. తర్వాత మీరు ఢిల్లీకి పంపడం ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతుంది అసలు ప్రాసెస్? అది ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం వెరిఫై చేస్తారు, మీరేం వెరిఫై చేస్తారు? అదే దీనికి సంబంధించి ఇప్పుడు మాకు జస్ట్ ఒక లెటర్లో ఒక 2-3 సెంటెన్సెస్లో ప్రపోజల్ వచ్చింది. దానికి సంబంధించి డీటెయిల్స్ చాలా ఉంటాయి. అంటే ఫ్రీ రైడర్షిప్ అంటే ఇప్పుడు ఎలా ఇవ్వబోతున్నాము, దానికి సంబంధించి ఆ ట్రైన్లోనే మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి ఎంఎంటీఎస్ ట్రైన్స్లో. సో ఇట్లా చాలా అంశాలు దానికి సంబంధించి పేమెంట్కి సంబంధించిన అంశాలు ఉంటాయి. అన్ని రకాలుగా దానికి సంబంధించిన ఒక డీటెయిల్డ్గా ఒక ఏదైతే మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటామో ఎంఓయూ, సో అది డ్రాఫ్ట్ ఎంఓయూ స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తే దాన్ని మేము ఫర్దర్గా స్టడీ చేసి ఢిల్లీకి పంపించాల్సి ఉంటుంది రైల్వే బోర్డు. సో దాన్ని వాళ్ళు పరిశీలించి దానికి అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం అంటేనే అదొక సంచలన నిర్ణయంగా కూడా బయట ప్రజలు చెప్పుకుంటున్న పరిస్థితి. అసలు నిజంగా ఇది ఎక్కడైనా భారతదేశంలో ఇప్పటివరకు జరిగిందా, లేకపోతే ఇదే చరిత్రలో మొదటిసారి అని చెప్పుకోవచ్చా? ఇట్లా ఫ్రీ రైల్ ప్రయాణం అంటే ఎక్కడ కూడా ఇచ్చినట్టు మా దృష్టిలో అయితే ఇప్పటివరకు లేదు. నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఇలాంటి ప్రపోజల్ రావడం జరిగింది. సార్, ఇప్పటికే అటు మెట్రో వచ్చిన దగ్గర నుండి తర్వాత చాలా మటుకి కూడా ఇటు ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళలకి ఫ్రీ ప్రయాణం ఇదంతా కూడా కల్పించిన తర్వాత ఎంఎంటీఎస్లో గతంతో పోలిస్తే ఎంత కాదనుకున్నా ఇప్పుడు ఆ జనాభా అనేది తగ్గింది, ఆ ఎంఎంటీఎస్ వాడే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. సో ప్రజెంట్ ఎంఎంటీఎస్కి సంవత్సరానికి ఎంతవరకు రెవెన్యూ వస్తుంది సార్? అదే ప్రస్తుతానికి దాదాపు 8-10 కోట్ల మేర ఆ రెవెన్యూ ప్రతి సంవత్సరం ఈ సబర్బన్ ట్రైన్స్ ద్వారా వస్తూ ఉంది. ఓకే, అంటే ఎంతమంది వరకు ప్రయాణం చేస్తున్నారు రోజుకి సగటున? అదే ప్రతిరోజు దాదాపు 40,000 నుంచి 45,000 మంది దాదాపు 88 ఎంఎంటీఎస్ సర్వీసెస్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు.